శాస్త్రం అనేది ఏది చెప్పినా నిష్కర్షగా చెబుతుంది అంటారు. అయితే మన శాస్త్రాలు కేవలం ఇలా జరుగుతుంది అని చెప్పడమే కాదు, సమస్యలకి పరిష్కారాలు సూచిస్తాయి, చక్కని జీవన మార్గాన్ని చూపిస్తాయి. మరి ఈ వారం ప్రవచనం సెగ్మెంట్లో సనాతన ధర్మ శాస్త్రాల్లోని మంచి విషయాల్ని ఆధునిక సమాజానికి పనికి వచ్చే విధంగా అందించే ప్రముఖ సనాతన ధర్మశాస్త్ర ప్రవచనకర్త డాక్టర్ శిల్పా మాతాజీ గారి మాటల్ని శ్రద్ధగా విందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగన్నాథ భగవాన్ కీ జై. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ పరస్పర దేవో భవ. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము స్కంద పురాణాంతర్గతం శ్రీ పురుషోత్తమపురి అంటే జగన్నాథ్పురి యొక్క మాహాత్మ్యము వినబోతున్నాము. మన దగ్గర అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు ఉన్నాయి. ఈ పురాణాల్లో ఏం చెప్పబడింది అంటే కథలు మాత్రమే అనుకుంటారు, కానీ ఈ కథల్లో ఎన్నో సూక్తాలు అంటే ఫార్ములాస్ ఒక మంచి బతకడానికి మనకు నేర్పించబడ్డాయి. దాంట్లో ఈ పురాణాల్లో వివిధ ధామ్ గురించి కూడా మనకు వర్ణించారు. ఈ జగన్నాథ్పురి కథ చెప్పే ముందు వెంకటాచల మహాత్మ్యము మనకు స్కంద పురాణంలో వస్తుంది. స్కంద పురాణంలో ఏకంగా 81,000 శ్లోకాలు, శ్రీమద్ భాగవతంలో 18, దానికి ఉల్టా 81,000 శ్లోకాలు స్కంద పురాణాంతర్గతం మనకు వస్తాయి. అన్ని పురాణాలు ఎవరు రాశారు? వ్యాసుల వారే రాశారు. దీంట్లో చిన్ని చక్కగా విన్నారు, ధ్యానంగా విన్నారు అంటే ఎన్నో మనకు జీవితంలో ఉపయోగపడేవి సూక్తాలు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మామూలు కథ అనుకొని వినకండి. మనం ఇప్పుడు శ్రీ స్కంద పురాణాంతర్గత పురుషోత్తమ మాహాత్మ్యం విందాము. దీంట్లో ఎన్నో ఖండాలు ఉన్నాయి. మాహేశ్వర ఖండము, బ్రహ్మఖండము, ఇలాగా కాశీఖండము. అలాగే దీంట్లో వైష్ణవ ఖండంలో మనకు ఈ కథ అనేది వస్తుంది. ఇది ఎవరు చెప్పారు అంటే కార్తీక స్వామి, ఎవరి పేరైతే స్కందము అంటే స్కందుడు అనేది ఆయన చెప్పిన పురాణం కాబట్టి స్కంద పురాణము అని పేరు వచ్చిందనమాట. అయితే దీంట్లో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి. మనం క్రమక్రమంగా పోదాము. అధ్యాయపరంగా శ్లోకాలతో పాటు నేను చెప్పుకుంటూ పోతాను. ప్రథమ స్కందః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏ మంచి పని చేసే ముందు కూడా మనం భగవంతుని స్మరించాలి అని ఎప్పుడు భక్తులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పే శక్తి మనలో లేదు, వినే శక్తి మనలో లేదు. ఆ శక్తి మనకు ఇవ్వాలి, చక్కగా వినగలగాలి, చెప్పగలగాలి అని స్వామిని మనం ప్రార్థించుకుంటూ, అలాగే ఈ గ్రంథాన్ని రాసిన వ్యాసుల వారిని కూడా మనం స్మరించుకుంటూ, సాక్షాత్తు సరస్వతి అమ్మవారిని నా మీద కృపాకటాక్షం చూపించు తల్లి, ఈ గ్రంథము నుంచి నేను ఏదన్నా ఉపయోగపడాలి, నా జీవితాన్ని నేను మంచిగా మార్చుకోగలగాలి, ఆ కృపను చూపించు అని అందరినీ మనం నమస్కారం చేసుకుంటూ ఈ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాము. మునయ ఊచుః. భగవాన్ సర్వశాస్త్రజ్ఞ సర్వతీర్థమహత్వవిత్ కథితం యత్వయా పూర్వం ప్రస్తుతే తీర్థకీర్తనే పురుషోత్తమాఖ్యం సుమహత్ క్షేత్రం పరమపావనం. ఏ గ్రంథమన్నా మీరు చూడండి, ఈ గ్రంథంలో కూడా మునులు ఒక గురువుకి ప్రశ్నలు అడిగేది అనేది మనకు వస్తుందన్నమాట. అంటే ఏంటిది? దీన్ని సత్సంగము అంటారు. ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఖచ్చితంగా చేయాలి అంటే సత్సంగము. చాలామంది సత్సంగము అనేసరికి 10 మంది కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ హరినామ భజన చేయడమా అనుకుంటారు. అలా కాదు. మంచి మాటలు వినడం ద్వారానే మన జీవితం అనేది మంచి మార్పులు వస్తాయి.
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ లేదంటే ఫేస్బుక్ మనం ఏదైతే ఏం చూస్తుంటామో గుడ్ థాట్స్, ఇన్స్పైరింగ్ థాట్స్, మోటివేషనల్ థాట్స్, మంచి విషయాలు, మంచి మాటలు వింటాం మనము. ఎందుకు? మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, మానసిక, శారీరక, పారివారిక, ఇవన్నీ ఇబ్బందులు మనం దాటి మన జీవితంలో మనం సక్సెస్, ఆనందాన్ని, శాంతిని పొందాలి అంటే మంచి మాటలు వినాలి కదండి. కాబట్టి ఈ మునులు అంటే ఎవరు? మననం చేసేవారు, మంచి విషయాన్ని మనసులో ధారణం చేసుకునేవారని మునులు అనేవాళ్ళు. అంతేకాదు కానీ మునులు అంటే ఏదో గడ్డం పెంచుకొని వాళ్ళు ఒక విశిష్టమైన రూపంలో ధరించి అక్కడ ఏదో కొండల్లో ఉండేవాళ్ళు మునులు, అలా కాదండి. ఇప్పుడు కూడా ఎవరైతే సత్శాస్త్రాలను మననం చేస్తారో వాళ్ళని మనము ముని అని అనవచ్చు. ఇలాగా మునులు ఎప్పుడు కూడా ఒక గురువుని, అందరు ఒక గ్రూప్లో ఉంటారు, చాలామంది కలిసి ఒకరిని గురువుగా ఆసనం ఇచ్చేసి తమ జిజ్ఞాస ప్రకటించుకునేవారు అనమాట. దీని గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి, ఎలా చేయాలి అని. ఇలాగే మన అన్ని పురాణాలు కూడా డైలాగ్స్ అనమాట. ఒకరు ప్రశ్నలు వేయడము, ఒకరు చెప్పడము అని ఇలాగే మనకు అన్ని పురాణాలు చెప్పబడ్డాయి. సో దీంట్లో మునులందరూ కలిసి, ఎంతోమంది మునులు కలిసి జైమిని మహర్షికి ప్రశ్నలు అడుగుతున్నారు. జైమిని మహర్షిని స్తుతించి, స్వామి మీరు చరాచర గురువులు, మహాత్ములు, కృపాపాత్రుడు. చూడండి, జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం ఉన్నప్పటికీ సమాజానికి ఇవ్వాలన్న కోరిక కూడా ఉండాలి కదా, 10 మందికి మంచి చేయాలి. చాలామంది గురువులు పేరుకు మాత్రమే ఉంటారు. నాకున్న విద్య 10 మందికి పెంచాలి, నాకన్నా నా శిష్యులు పెద్దగా అవ్వాలి అని ఎంతోమందికి ఉండదు. అలా ఉన్నవారే నిజమైన గురువులు. కాబట్టి ఇలాంటి తత్వం ఉన్న జైమిని మహర్షి దగ్గర అందరూ వచ్చి, స్వామి మాకు మీరు దేని గురించి చెప్పాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు మాకు ప్రసంగించారు వెంకటాచల మహాత్మ్యము. ఆ వెంకటాచల మహాత్మ్యం చెప్పినప్పుడు మీరు పురుషోత్తంపురి అన్న క్షేత్రం గురించి చెప్పారు. అక్కడ స్వామివారు దారుకామయంలో అంటే వుడన్లో, చెక్క రూపంలో అక్కడ ధరించి ఉంటారు అని చెప్పారు. మరి ఆ క్షేత్రం గురించి మరిన్ని వివరాలు మాకు చెప్పండి. స్వామి అక్కడ దారుకా రూపంలో ఎందుకు వచ్చారు, ఏ లీలలు చేశారు, ఆ స్థానాన్ని ఎవరు నిర్మించారు, ఇలాగా ఎన్నో ప్రశ్నలు వేశారు. జైమిని ఋషి చక్కటి ప్రశ్న అడిగారు అన్నారు. ఏమన్నారు? ఇది చెప్పే జ్ఞానము నేను చెప్పలేదు, ఇది సాక్షాత్తు స్కందుని నుంచి అంటే కార్తీక స్వామి నుంచి విన్న జ్ఞానం నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. మందరాచల పర్వతంలో సాక్షాత్తు భగవాన్ మహాదేవులు వారు ఇతర ఋషులకు, సిద్ధగణులకు, దేవతలకు చెప్పిన జ్ఞానము కార్తీక స్వామికి కూడా చెప్పారు. ఆ కార్తీక స్వామి నుంచి నేను విన్నాను. అంటే పరంపర చూడండి, మహాదేవుల వారు సిద్ధులకు, గణులకు, దేవతలకు కార్తీక స్వామికి చెప్తే ఆ కార్తీక స్వామి నాకు చెప్పారు. అది నేను మీకు చెప్తున్నాను. కానీ ఈ చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో నాది కాదు. ఇది మన భారతీయ సనాతన పరంపర. మన దగ్గర ఎప్పుడు కూడా గురువులు నేను చెప్తున్నాను, ఇది నా జ్ఞానము, నేను అన్నది రాదు. నేను చెప్పే జ్ఞానము పరంపరగా మన దగ్గర వచ్చే ఆచార్యులు, గురువులు ఎవరైతే చెప్పారో ఆ జ్ఞానాన్ని మాత్రం నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను అని చెప్పేవారు మాత్రమే గురువులు అని మనం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే చాలామందికి గురువులు అంటే ఎవరు అన్నది తెలియదు. గురువుని ఎలా గుర్తుపట్టాలి? ఎక్కడైతే నేను, నాది అన్న అహంకారం వస్తుందో అక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇది గురువు కాదు. గురువులు ఎప్పుడూ హంబుల్గా ఉంటారు, వినయంగా ఉంటారు. నాకేం జ్ఞానం ఉంది, నేను చెప్పేది మన పరంపరాగతంగా వచ్చిన జ్ఞానమే మీకు చెప్తున్నాను అని జైమిని ఋషి ఇక్కడ చెప్పి, ఇప్పుడు మీకు అందరికీ ఈ పురుషోత్తమ క్షేత్రం గురించి నేను చెప్తాను అని జైమిని ఋషి ప్రారంభించారు. ఈ చక్కటి చరిత్ర విన్న తర్వాత అన్ని పాపాలు నాశనమవుతాయి, కేవలం శ్రద్ధతో ఈ పురుషోత్తంపురి యొక్క చరిత్రని మీరు శ్రవణం చేయండి అని చెప్పారు. జగన్నాథ స్వామి సర్వవ్యాపకుడు, అన్ని క్షేత్రాలు తానే రచించాడు, అన్ని క్షేత్రాలకు కారకుడు అయినా కూడా ఈ క్షేత్రంలో మాత్రం తను స్వయంగా ఉంటాడు. కాబట్టి ఈ క్షేత్రము అలౌకికమైనది, శక్తిమయమైనది. ఇలా చెప్పుకుంటూ జైమిని ఋషి మనకేం చెప్తున్నారు అంటే, ఈ క్షేత్రం ఏదైతే ఉందో అది 10 యోజనాలు. అంటే ఒక యోజనం అంటే 12.8 కిలోమీటర్స్, దాదాపు 12-13 కిలోమీటర్ అంటే ఒక యోజనము. అలాంటిది 10 యోజనాలు అంటే దాదాపు 128-130 కిలోమీటర్లు ఉన్న ప్రాంతము అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎవరైతే సాక్షాత్తు గదాధర మూర్తి యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళ సౌభాగ్యం గురించి అసలు మనం ఏం వర్ణించగలుగుతాము? వర్ణించలేము. కాబట్టి ఈ జగన్నాథ్పురి ఎవరైతే వెళ్తారో వెళ్ళడం మాత్రమే,
ఆ భగవంతుని దర్శనం చేసుకుంటేనే అన్ని పాతకాలు నాశనం అవుతాయి అని చెప్తారు. ఇక్కడ చాలామంది కనిపించవచ్చు. అంటే ఏంటిది, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఒక్క క్షేత్రానికి వెళ్తే మాత్రం అన్ని పాతకాలు నాశనం అవుతాయా అని అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ప్రతి మనిషి ఎన్నో యుగాల నుంచి మనం అసలు చనిపోయింది అన్నది లేదు. ఎప్పుడు మనం ఉన్నాము, ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, తర్వాత ఉంటాము. మనం మార్చేది దేహం మాత్రమే. నైనం ఛిన్నంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. మృత్యువు వస్తుంది కానీ శరీరానికి, మనకు రాదు. మనం ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఎప్పుడూ ఉంటాము. కాబట్టి ఎప్పుడెప్పుడైతే మనం ఈ భూమి మీద జన్మ తీసుకుంటామో, ఒకసారి స్త్రీగా పుడతాము, పురుషులుగా పుడతాము, ఏదో ప్రాణిగా పుడతాము. పుట్టిన ప్రతి జీవి ఎన్నో పాతకాలు చేస్తాడండి. లక్షల కోట్ల పాతకాలు చేసి మనం ఇక్కడ ఉన్నాము. మీరు ఆశ్చర్యపడవచ్చు. కానీ మీరు పాపం చేశారు అనడం కన్నా నేను నా స్వయంగా చెప్తే బాగుంటుంది. ఏ మనిషి అయితే భూమి మీద పుట్టాడో ఆ మనిషి సమానమైన పాపాలు పుణ్యాలు ఉన్నప్పుడే మనిషిగా పుట్టాడు. అంటే నేను కూడా పాపాలు పుణ్యాలు రెండూ చేసి వచ్చారు. కాబట్టి మనం అందరం పాపాలు చేశామన్నది మనం మొదట స్వీకరించాలి. మనిషి ఏంటిదంటే నేను పాపాలు చేశాను అనగానే వాళ్ళకి బాధపడతారు, లేదంటే కోపం వస్తుంది. అలా కాదు. మనం ఎన్నో పాపాలు చేసి వచ్చాము కాబట్టే ఈ సృష్టిలో మనకు కొన్ని సుఖాలు ఉన్నాయి, కొన్ని అనుకూలత ఉంది, కానీ ఎన్నో దుఃఖాలు కూడా ఉన్నాయి కదా. దానికి కారణము మనం పూర్వం ఎన్నో జన్మల్లో చేసిన పాతకాలు. కాబట్టి ఎన్ని పాతకాలు చేసినా కూడా మరి దేవుడు ఒక ధైర్యం ఇస్తున్నాడు అనమాట. ఎన్ని పాతకాలు చేసినా పర్వాలేదు, నీకు గుర్తు లేకపోవచ్చు, కానీ శ్రద్ధతో నా దర్శనం తీసుకో, గురు శరణాగతిని తీసుకో, అప్పుడు నీ జీవితం అనేది మారిపోతుంది, పాతకాలు నాశనం అవుతాయి అని మనకు ధైర్యం ఇవ్వడానికి చెప్పారు. కానీ దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే ఈ వాక్యము మనకు చాలా గ్రంథాల్లో వస్తుందండి, మళ్ళీ వస్తుందన్నమాట. ఏ పాపం చేసినా పర్వాలేదు, అంటే ఎన్ని పాపాలున్నా పర్వాలేదు, మీరు ఈ క్షేత్ర దర్శనం చేయండి, ఈ తీర్థ స్నానం చేయండి, అన్ని పాతకాలు నాశనం అవుతాయి అని చెప్తారు కదా. దానికి తాత్పర్యార్థం ఏంటిది అంటే ఇది, పూర్వంలో ఎన్ని పాపాలు చేసినా ఎన్ని దుఃఖాలున్న జీవితంలో భయపడకు, బెంగపడకు. స్వామిని ఎవరైతే శరణాగతులవుతారో వాళ్ళ జీవితము ఆ శరణాగతితో మారిపోతుంది. కాబట్టి రా, నేను స్వీకరిస్తాను అని ఒక ధైర్యం చెప్పడానికి మనకు ఇలాగా ఎన్నో శాస్త్రాల్లో మనకు చెప్పబడింది అనమాట. కాబట్టి ఆ పురుషోత్తమపురి ఎవరైతే వెళ్తారో, దేవుడిని దర్శించుకుంటారో అన్ని పాతకాలు నాశనం అవుతాయి అని చెప్పడానికి మనకు చెప్పారు. దానికి ఇంకో కారణం నాకేమనిపించింది అంటే, చాలామంది కనిపిస్తుంది అనమాట, నా జీవితం మంచిగా ఉండాలి కానీ మరి బాధలు ఉన్నాయి కదా, నేను ఎన్నో పాపాలు చేశాను. కొంతమందికి తెలుసు ఉంటుంది నేను పాపాలు చేశానని, కొంతమందికి ఏమో ఈ జన్మలో చేయకపోవచ్చు కానీ పోయిన జన్మలో చేసి ఉండొచ్చు కదా, ఎన్నో ఉన్నాయి. మరి ఏంటిది, నాకు అసలు సద్గతి లేదా, నన్ను ఎవరు స్వీకరిస్తారు, నా ఉద్ధారం ఎలా జరుగుతుంది, స్వామి పెద్దవారు కదా నన్ను స్వీకరిస్తారా, నేను ఇన్ని పాపాలు చేశాను కదా అని ఇలాంటి ఎన్నో మనకు డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఈ శంక కుశంక మనం చేస్తుంటాం. అలాంటి జీవాత్మకు పరమాత్మ ఏం చెప్తాడు అంటే, ఇప్పటిదాకా తెలిసి తెలియకుండా ఎన్ని చేశావో నో ప్రాబ్లం, బట్ నువ్వు నా సంతానం కాబట్టి అహం బీజ పిత అంటే ప్రతి ఒక్క జీవాత్మకు నేను పితని, నేను తండ్రిని కాబట్టి నువ్వు నా దగ్గరికి రా, నేను స్వీకరిస్తాను. కానీ దాని తర్వాత ఏం చేయాలి, ఆ పరమాత్మ దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పాపాలు చెయ్యను స్వామి అని అనుకున్న వారి జీవితంలో మాత్రమే మార్పు అనేది కనిపిస్తుంది. కానీ వెళ్ళాము, దర్శించుకున్నాము, మళ్ళీ రావడము, మళ్ళీ పాపాలు ప్రారంభిస్తాను, ఏముందిలే మళ్ళీ ఒకసారి వెళ్ళి దర్శనము అంటే అలా కుదరదనమాట. మన జీవితము మనం మార్చుకోవాలి. మనం విన్న తర్వాత మన ఆలోచన స్థితి, మనం చేసే ప్రతి పని కూడా మనం మార్చుకుంటూ ఉంటే స్వామివారు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి మాత్రమే నేనైతే అంటాను ఆ క్షేత్రంలో వెళ్ళే అర్హత అనేది దొరుకుతుంది. చాలామంది అనుకోవచ్చు అంతే కదా, సరే మరి పాపాలు చేసేద్దాము, ఏముంది ఒక టికెట్ తీసుకోవడం, అక్కడికి వెళ్ళడము, మనము పాపాలన్నీ నాశనం చేసుకోవచ్చు. కానీ ఒక మాట జాగ్రత్త అండి, ఎన్ని డబ్బులున్నా ఎంత సంపత్తి ఉన్నా కూడా మీరు టికెట్ తీయొచ్చు. నేను ఎంతోమందిని చూశాను, చాలామంది భాగవత సప్తాహానికి ఇట్లాగా వద్దాము అనుకుంటారు, మేము తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వస్తామమ్మా అంటారు. అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోతాయి, తీరా సమయం వచ్చేసరికి క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు అంటే మీ పాపాలు ఖచ్చితంగా అడ్డొస్తాయి. కాబట్టి పాపాలు చేస్తూ పోదాంలే, ఒకసారి వెళ్ళి దర్శించుకుందాము అన్న భావనతో గనక మీరు ఇది వింటూ ఉంటే జాగ్రత్త సుమా, అలా జరగదు. కాబట్టి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఏ జీవాత్మలో అయితే పశ్చాత్తాపం అనేది ఉందో, నేను ఇంకా చేయను స్వామి, అలాంటి వారి మాత్రం
అన్ని పాపాలు నాశనమవుతాయి అని స్వామి మనకు చెప్తున్నారు. మనకిక్కడ మొదటి అధ్యాయం అనేది ఇక్కడ అయిపోతుందండి.